హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారా? ఈరోజు వచ్చి నేను మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు తాగొచ్చు, నార్మల్ వాళ్ళు తాగొచ్చు, చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. ఓకేనా? చెప్పేనా ఏమేమి వేయాలో? ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, వాము, మెంతులు, సోంపు, అవిసె గింజలు, మొత్తం 6 ఐటమ్స్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు, మెంతులు, అవిసె గింజలు. ఓకేనా? మొత్తం ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. నేను వేయించేసాను ఆల్రెడీ, చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా? మిక్సీ పట్టేసుకుని తర్వాతది చూద్దామా? రైట్, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అదంతా మిక్సీ పట్టేసుకున్నాం. చూసారా? అన్నీ 6 ఐటమ్స్. ఓకేనా? నిదానంగా చూసి అన్నీ 100 గ్రామ్స్ తీసుకోండి. మెంతులు ఒక్కటే 50 గ్రామ్స్ తీసుకోండి చాలు. మిగిలినవన్నీ 100 గ్రామ్స్ తీసుకుని ఫస్ట్ ట్రై చేయండి. లేదు 100 కన్నా మేము తాగలేము అంటే ఒక 50 గ్రామ్స్తో ట్రై చేయండి. అప్పుడు మెంతులు వచ్చి ఒక 20 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. అన్నీ 50 తీసుకుని మెంతులు ఒక్కటి ఒక 20 గ్రామ్స్ తీసుకోండి. ట్రై చేయడం కోసం అయితే అన్నీ డ్రై రోస్ట్ చేసి చల్లారనిచ్చి ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో గోరువెచ్చని నీళ్ళల్లో ఇది 1 స్పూన్, 1 గ్లాస్కి 1 స్పూన్. అదే 2 గ్లాసులు అనుకోండి, మీ ఇంట్లో 2 ఉన్నారనుకోండి, 2 స్పూన్లు వేసి ఈ పౌడరు 2 గ్లాసులు వాటర్ కలిపేసేసుకొని 1 నిమ్మ చెక్క కలుపుకోండి. ఓకేనా? ఒక హాఫ్ లెమన్, 2 తాగుతున్నారు అనుకోండి, ఫుల్ లెమన్ కలిపేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా పీస్ఫుల్గా కూర్చుని తాగేసేయండి. ఓకేనా? దీనివల్లే వెయిట్ తగ్గుతారని నేను చెప్పట్లేదు. అట్లానే మనం ఫుడ్ కూడా కంట్రోల్గా తినాలి, టయానికి తినాలి, హెల్తీగా తినాలి. అట్లానే ఎక్సర్సైజులు కూడా చేసుకోవాలి. ఓకేనా? జస్ట్ ఇది మన చిన్న టిప్ మన ఛానల్లో. ఓకేనా? కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను. ఎంత యూజ్ అవుతాయో తెలుసా? ఇవి చాలా బాగుంటాయి. మెంతులు ఉన్నాయి కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది, అందుకే మెంతులు చాలా తక్కువ వేసుకున్నాం కదా. అవిసె గింజలు ఉంటాయి, వాటర్ కొంచెం జిగురుగా ఉన్నట్టు అనిపిస్తాయి మనం బాయిల్ చేస్తే. అందుకే బాయిల్ చేయకుండా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ కలిపేసేసుకొని తాగేసేయండి. ఓకేనా? లెమన్ కూడా కలుపుతున్నాం కాబట్టి తాగేయచ్చు. ఓకే, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో